మన తెలుగు వాళ్ళకి మూవీస్ అంటే ఒక ఎమోషన్. ఫెస్టివల్ అవ్వని, వీకెండ్ అవ్వని మూవీస్ వెళ్ళి కంపల్సరీ ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేస్తుంటాం కదా. సో అలాగే మేము కూడా పెద్ద మూవీకి రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. సో మూవీ మీరు చూసారా? మీలో ఎంతమంది చూసారు? చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మేమైతే వెళ్ళేదారులు మాకు 9 o'clock షో అనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కూడా చేసేసుకొని వెళ్దామని కొంచెం తొందరగా అయితే స్టార్ట్ అయ్యాము. ఇది బీరాంగూడలో. ఇక్కడ బీరాంగూడలో అయితే ఫుడ్కి అసలు లోటే ఉండదండి. అడుగడుగున చాలా ఫుడ్, దోశ బండి అని, బిర్యానీస్ చాలా దొరుకుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా వీలైతే ఒకసారి ఫుడ్ బ్లాగ్ కూడా చేస్తాను. మంచి మంచి టిఫిన్స్ అయితే దొరుకుతాయి బీరాంగూడలో. ఇక్కడ రామ్కి దోశ కూడా చాలా ఫేమస్. మేము అక్కడికైతే వచ్చాము. దాని పక్కనే కొత్తగా ఇక్కడ పెసరట్టు ఉప్మా కూడా పెట్టారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే పెసరట్టు ఉప్మా చూడగానే ఇంకా అక్కడ ఆగిపోయాను. అక్కడ నేనైతే తినేసాను అనమాట. తర్వాత మళ్ళీ రామ్కి దోశ దగ్గర వచ్చి పిల్లలకి బోండా, పూరి తీసుకున్నాము. ఇక్కడ ఇలా డిన్నర్ చేసేసి ఇంకా పక్కనే మనకి కోకోనట్ జ్యూస్ పెట్టారనమాట అక్కడ కూడా. సో సమ్మర్లో చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది టేస్ట్ చేస్తారో కమెంట్ చేయండి. ఇది రాజమండ్రిలో అయితే ఫేమస్ జ్యూసు. కాకపోతే టేస్ట్ నాకు అంత అనిపించలేదు. కొంచెం డైల్యూటెడ్గా ఉందన్నమాట. థిక్గా ఇచ్చుంటే ఇంకా టేస్ట్ బాగుండేది. బట్ ఎనీవేస్ సమ్మర్లో మనకి చల్లగా కోకోనట్ జ్యూస్ అనేది కొంచెం కూలెంట్ లాగా పనిచేస్తుంది బాడీకి. సో టేస్ట్ అయితే చేసేసి ఇంకా మేమైతే మూవీకి వచ్చేసాం. మూవీ గురించి చెప్పుకునే కన్నా ముందు రామ్ చరణ్ గారి యాక్టింగ్ చెప్పుకోవాలండి. ఆయన యాక్టింగ్కి అసలు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అనమాట. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ జీవించేశారు. ఇంకా ప్రతి పాత్రలో కూడా తన యాక్టింగ్కే నేను ఫిదా అయిపోయాను అనమాట.